ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక దాని గురించి బాణాలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ నువ్వు పప్పు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని 15-20 తీసుకున్నాను. అది వేగుతూ ఉండగా టమాటాస్ ని ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి. తర్వాత దాంట్లోనే ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఈ విధంగా రఫ్ గా చాప్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి అది మగ్గే వరకు మనం ఉడికించుకుంటామండి. టమాటా మగ్గుతుండగా దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, వాటర్ అంతా మళ్ళీ ఎగిరిపోయే వరకు మనం కాసేపు ఉడికించుకుంటాం అనమాట. ఆటోమేటిక్ గా వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోతుంటుందండి. ఆ క్రమంలోనే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా ఒక 4-5 వెల్లుల్లి డబ్బులు యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఎగరనిస్తామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. నీరంతా ఎగిరిపోయింది చూసారు కదా, అది కొంచెం చల్లారిన తర్వాత మొదట పచ్చిమిర్చిని తీసుకుని దాన్ని కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటామండి. ఈ పచ్చడి మిక్సీ జార్ లో వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా మనకు పలుకుల్లాగా తగులుతుంటేనే బాగుంటుంది అనమాట. కచ్చవచ్చగా నూరుకుంటే ఏంటంటే మన అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి నలిగిన తర్వాత టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా దీన్ని రఫ్ గా మనము నూరుకుంటామండి. చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొత్తిమీర బాగా వస్తుంది, టమాటాలు కూడా చాలా బాగా వస్తున్నాయండి మార్కెట్ లోకి. చాలా చాలా ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. ఇంకా టమాటాలతో విరివిగా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇంకా నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా కోర్స్ గా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మంచిగా నలిగిన తర్వాత మొత్తం అంతా స్పూన్ సహాయంతో కలిసేలాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా దాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటామండి. ఈ లోపు నేను పోపు కోసం బాణాలు పెట్టేసుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా వేసుకుని చక్కగా వేగనిస్తామంటే దోరగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మీకు ఇష్టమైతే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పోపు చక్కగా వేగుతూ ఉంటుంది. ఈ లోపు మనకి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ డిష్ లోకి తీసేసుకున్నాం కదా, ఆ వేగిన పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసుకుని మిక్స్ చేసేసుకుంటామండి. ఇంకంతేనండి, టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. సర్వ్ చేయడానికి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి. నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పైగా లైక్ చేసిన ప్రతి వీడియో కూడా చాలా మందికి షేర్ కూడా అవుతుందండి.